బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు దూకుడు పెంచారు. శంషాబాద్ లోని సిద్ధాంతి జాతీయ రహదారిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించనున్నారు. హోల్డింగులను తొలగించడానికి హైడ్రా సిబ్బంది పరిశీలిస్తున్నారు. కాసేపట్లో కూల్చివేతలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇసుక అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు దూకుడు పెంచారు. శంషాబాద్ లోని సిద్ధాంతి జాతీయ రహదారిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి, ఈ కూల్చివేతలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, కొద్ది రోజుల నుంచి కూడా హైడ్రా మళ్ళీ రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. వరుసగా హైడ్రా కూల్చివేతలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో ఎక్కడ నిర్మాణాలు ఉన్నా, అక్రమ నిర్మాణాలు నిర్మించినా వాటిని దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. సో తాజాగా చూసుకోవచ్చు, రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ కూడా శంషాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. మళ్ళీ ఈ రోజు యథావిధిగా మళ్ళీ కూల్చివేతలు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ఉదయం నుంచి కూడా హైడ్రా సిబ్బంది అక్కడికి చేరుకోవడం, పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు నడుమైతే కూల్చివేతలకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ పంప్ దగ్గర అయితే హైడ్రా అధికారులు అక్కడ హోల్డింగ్లు ఏవైతే నిర్మించారో ఆ నిర్మించినటువంటి హోల్డింగ్లను తొలగించడానికి అయితే అక్కడ సిబ్బందితో అయితే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో దీంతో చాలా వరకు కూడా హైడ్రాకి ఫిర్యాదులు రావడం జరిగింది. ప్రతి వారం కూడా హైడ్రా ఆఫీసులో బుద్ధ భవన్ లో అయితే అనేకమైనటువంటి ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు మనకు అక్కడ పెట్రోల్ పంప్ దగ్గర హోల్డింగ్లను అక్రమంగా నిర్మించారు, అక్రమంగా అక్కడ కట్టుకున్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ మేరకు కూడా అక్కడ నేరుగా హైడ్రా సిబ్బంది అక్కడికి వెళ్లి పూర్తిగా పరిశీలించిన తర్వాత అది అక్రమంగా అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత అక్కడ కూల్చివేతలకైతే రంగం సిద్ధం చేసుకుందని చెప్పుకోవచ్చు. సో ఇదే తరుణంలో హైడ్రా అనేది ముందు కూడా ఇంకా ఎక్కడైతే అక్రమంగా పార్కులు కావచ్చు, చెరువులు, కబ్జాలు, ఎక్కడైతే కుంటలు, నాలాలు, ఇవన్నీ కూడా ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించుకున్నటువంటి స్థలాలపైన అయితే ఫుల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఎక్కడైతే కబ్జాదారులు ఇట్లా అక్రమాలు నిర్మిస్తే ఆ ప్రత్యక్షంగా రంగనాథ్ దృష్టికి రావడంతో వాటిపైన చర్యలు తీసుకోవడం, అదే విధంగా హైడ్రా ఆఫీస్ లో ఫిర్యాదు వస్తే ఆ విధంగా కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత అక్కడికి వెళ్లి పూర్తిగా అది అక్రమం తేల్చిన తర్వాత అక్కడ హైడ్రా అధికారులు నేరుగా సిబ్బందితో అక్కడికి వెళ్లి కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. సో మొత్తం మీద అయితే హైడ్రా మొత్తం కూడా కూల్చివేతలు అనేవి ప్రారంభించింది అని చెప్పుకోవచ్చు. ఇంకా ముందు ఇంకా హైడ్రా కూల్చివేతలు అనేవి కొనసాగుతూనే ఉంటాయని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ లహరి.